నీట్ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సిబిఐ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. నీట్ పేపర్లోని ప్రశ్నలు గెస్ట్ పేపర్లో అచ్చుగుద్దినట్లుగా దిగిపోయినట్లు గుర్తించారు అధికారులు. మరోవైపు 5 నిందితులకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రధాన నిందితుడు శుభం ఖైర్నా రిమాండ్ పొడిగించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిబిఐ ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుంది. విచారణ సమయంలో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీ రాజస్థాన్ జైపూర్లో జరిగినట్లుగా గుర్తించారు. గెస్ పేపర్స్ పేరుతో 60 పేజీల పీడీఎఫ్ ఫైల్ రూపంలో ప్రశ్నాపత్రాన్ని నీట్ అభ్యర్థులకు షేర్ చేసినట్లు విచారణలో తేలింది. గెస్ పేపర్లోని ప్రశ్నలు అసలు క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో మ్యాచ్ అయినట్లు గుర్తించారు. ముఖ్యంగా గెస్ పేపర్లోని కెమిస్ట్రీ విభాగంలో 100% ప్రశ్నలు అసలు నీట్ ప్రశ్నాపత్రంతో మ్యాచ్ అయ్యాయి. అంతేకాకుండా 60 పేజీల డాక్యుమెంట్ ఫైల్ పూర్తిగా చేతితో రాసి ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ప్రింటింగ్ వచ్చిన కాపీని పీడీఎఫ్లోకి కన్వర్ట్ చేసి సర్క్యులేట్ చేసినట్లు తెలుస్తోంది. కోచింగ్ సెంటర్ సప్లై చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్స్కు ఈ కేసులో నిందితుడిగా ఉన్న కులకర్ణికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షకు ముందు కోచింగ్ సెంటర్స్ ఇచ్చిన 42 మోడల్ పేపర్స్ను గెస్ పేపర్స్ను సిబిఐ పరిశీలిస్తోంది. కెమిస్ట్రీ పేపర్ తయారీ, వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రక్రియలో పాల్గొన్న 27 మంది నిపుణుల జాబితాను ఎన్టీఏ ఇప్పటికే సిబిఐకి అందజేసినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారిని కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. మరోవైపు నీట్ యూజీ ప్రశ్నాపత్రంలో కొంత భాగమే లీక్ జరిగిందా లేక ప్రశ్నాపత్రం తయారీలోనే ఈ లీక్ జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్, కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు, హాస్టల్ నిర్వాహకులతో పాటు పలువురిని సిబిఐ అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలిస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ కేసు మరింత కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.